ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తెలంగాణ రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా పేద ప్రజలకు పండగ లాంటి మరో వార్త వినిపించారు. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగానే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దీంతో రాష్ట్రంలోని పేదవారందరికీ లబ్ధి చేకూరనుంది. అయితే ఈ నిత్యావసర సరుకుల కింద ఏ వస్తువులు పంపిణీ చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని ప్రజలు వాడుకోవట్లేదని, వాటిని బయట మార్కెట్లో అమ్ముకొని సన్న బియ్యాన్ని కొనుక్కుంటున్నారని, దానివల్ల మధ్యలో ఉన్న దళారులు లబ్ధి పొందుతున్నారని గ్రహించిన ప్రభుత్వం తామే ప్రజలకు నేరుగా సన్న బియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉగాది పండుగ నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించనున్నారు. ఇది రాష్ట్రంలో పేదలకు పండగ లాంటి వార్త కాగా, తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనతో వారి సంతోషం రెట్టింపు కానుంది. గతంలో ఇచ్చినట్టుగానే బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్టు అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు. అయితే గతంలో పంచదార, పప్పు, ఉప్పు, నూనె ప్యాకెట్, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్ తో పాటు సబ్బులు కూడా చౌకగా ఇచ్చేవారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా మంత్రి ప్రకటించినట్టుగా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇస్తే పేదలకు రోజు పండుగే. మరోవైపు ఎస్ఎల్బీసీలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలు వెలికి తీశామని తెలిపారు. మిగిలిన మృతదేహాలను కూడా త్వరలోనే వెలికి తీస్తామని తెలిపారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మృతదేహాలను బయటికి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గులాబీ పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తుమ్మిడిహెట్ట వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని కూడా వివరించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టు తమకు అందిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.